పూర్వంలో ఇస్రాయేలు అనే రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. అతనే సౌలు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు జొనాథన్. అదే సమయంలో దేవుడు ఎన్నుకున్న ఒక యువకుడు ఉన్నాడు. అతనే దావీదు. దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరి, కాని అతనికి దేవునిపై గొప్ప విశ్వాసం ఉంది. ఒకరోజు గోలియత్ అనే భారీ యోధుణ్ణి డేవిడ్ ఓడించాడు. ఆ రోజు నుండి అతని పేరు అంతా రాజ్యంలో వినిపించసాగింది. ఈ విషయం విని జొనాథన్ డేవిడ్ని కలుసుకున్నాడు. మొదటిసారి కలిసినప్పుడే జొనాథన్ హృదయం డేవిడ్తో కలిసిపోయింది. వాళ్ళు చాలా దగ్గరైన స్నేహితులయ్యారు. కాని కొంతకాలానికి పరిస్థితులు మారాయి. రాజు సౌలు దావీదుపై అసూయపడటం ప్రారంభించాడు. ఎందుకంటే ప్రజలు దావీదుని ఎక్కువగా పొగిడుతున్నారు. ఆ అసూయ క్రమంగా కోపంగా మారింది. చివరికి సౌలు దావీదుని చంపాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న జొనాథన్ చాలా బాధపడ్డాడు. ఒకవైపు తన తండ్రి, మరొకవైపు తన ప్రాణ స్నేహితుడు. కాని జొనాథన్ నిజమైన స్నేహాన్ని ఎంచుకున్నాడు. అతను దావీదుని గోప్యంగా కలుసుకుని, నీ ప్రాణం ప్రమాదంలో ఉంది, వెంటనే వెళ్ళిపో అని చెప్పాడు. ఆ సమయంలో వాళ్ళు ఇద్దరూ కన్నీళ్లతో ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళు ఒక వాగ్దానం చేసుకున్నారు ఎప్పటికీ మన స్నేహం మారదు అని. అలా దావీదు అక్కడనుంచి వెళ్ళిపోయాడు. కాని వారి స్నేహం మాత్రం ఎప్పటికీ మిగిలిపోయింది. ఈ కథ మనకి చెబుతుంది, నిజమైన స్నేహమంటే లాభం కోసం కాదు, ప్రేమ కోసం ఉండాలి. నీకు అవసరం ఉన్నప్పుడు నీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కార్టూన్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి.